Hi guys, welcome to Energetic Little Stars 143 channel. In previous video, we learned about the objective part, meanings, opposites and fill in the blanks. Now let us learn differentiation of Mahaprana and Alpaprana అక్షరాలు. Okay. ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ 143 ఛానల్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. సో FA3 క్లాస్ 5 రివిజన్స్ తెలుగు రివిజన్ బై చెట్టి తండ్రి. ప్రాక్టీస్ షీట్ 4. ఇప్పుడు మనం అల్పప్రాణం మహాప్రాణ అక్షరాలు అంటే ఏమిటి, అవి అల్పప్రాణ ఇచ్చిన పదాలలో మనం ఎలా వాటిని స్ప్లిట్ చేయాలో చింటూ విల్ ఎక్స్ప్లెయిన్. అల్పప్రాణ అక్షరాలు అంటే తేలిగ్గా పలికిస్తాం అన్నమాట. దానికి ఒత్తు పెట్టి పలకక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ క అన్నప్పుడు ఇక్కడ నాకు పెయిన్ అనిపించట్లేదు, సో తేలిగ్గా పలుకుతున్నాం. ఇలాంటి అక్షరాలని మనం అల్ప ప్రాణాక్షరాలు అని అంటాం. ఇవి మన వర్ణమాలలో 10 ఉంటాయి. మహాప్రాణాక్షరాలు కూడా 10. సో మహాప్రాణాక్షరాలు అంటే ఒత్తు పలుకుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఘ అన్నప్పుడు ఇక్కడ కొంచెం హా అన్నట్టు సౌండ్ వస్తుంది, మళ్ళీ కొంచెం గట్టిగా ఇంకా ఒత్తు పెట్టి పలకాలి. ఇక్కడ పెయిన్ కూడా అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇలాంటి అక్షరాలని మహాప్రాణాక్షరాలు అని అంటారు. అంటే సింగిల్ సెంటెన్స్లో తేలిగ్గా పలికే అక్షరాలను అల్ప ప్రాణాక్షరాలు, ఒత్తు పట్టి పలికే అక్షరాలని మహాప్రాణాక్షరాలని అంటారు. అవి మహాప్రాణాక్షరాలైనా అల్ప ప్రాణాక్షరాలైనా రెండు 10 ఉంటాయి. సో అల్ప ప్రాణాక్షరాలు 10 ఉంటాయి, మహాప్రాణాక్షరాలు 10 ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు కొన్ని పదాలు ఇచ్చున్నారు. ఆ పదాలు ఏవి అల్ప ప్రాణాక్షరాలు, ఏవి మహాప్రాణాక్షరాలు అనేది డిఫరెన్షియేషన్ చేద్దాం. వచ్చేయండి. మరి వచ్చే ముందు లైక్ చేయండి. చింటూ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో మరి కమెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, కింద ఇచ్చిన పదాలలో అల్పప్రాణ మహాప్రాణాక్షర పదాలను వేరు చేసి రాయండి. సో దే గేవ్ few words. Total there are 8 words it seems. So in those 8 words we should differentiate for alpa pranakshara words and other for our mahapranakshara words. I will shift my tongue to Telugu. Okay. Tabala. In this do we find any mahapranaksharalu? నో, ఏ మహాప్రాణాక్షరం లేదు. సో ఇది అల్ప ప్రాణాక్షరం. పదాలు తబల, కంఠం. ఇన్ దిస్ కా ఈజ్ అల్ప ప్రాణాక్షరం, కానీ ఠా అనేది మహాప్రాణాక్షరం కదా, సో మహాప్రాణాక్షరానికి వెళ్ళిపోతుంది. ఆక్యుపైయర్ లాగా ఉంది మహాప్రాణాక్షరం. ఓకే, నెక్స్ట్ కథ. ఇది కూడా మహాప్రాణాక్షరం థా. సో అండర్లైన్ చేస్తాను. ఏ మహాప్రాణాక్షరాలు? అక్షరం పదం, అక్షర పదం. కథ, దయా. ఇన్ దిస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ మహాప్రాణాక్షరం, సో అల్ప ప్రాణాక్షరం దయా. భజన, హియర్ స్టార్టింగ్ లెటర్, సో మహాప్రాణ అక్షర పదం. భజన, భజన. పలక, పలక. నో మహాప్రాణాక్షరం, అప్పుడు ఇదేమవుతుంది? అల్పప్రాణ అక్షరం పలక. నెక్స్ట్ సఫలం, ఫ. మహాప్రాణాక్షరం కాబట్టి మహాప్రాణాక్షర పదాలకి వెళ్తుంది. సఫలం, సఫలం. గడప, గడపలో మనకి మహాప్రాణాక్షరం లేదు, సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఆల్సో అల్పప్రాణ అక్షర పదం. గడప, గడప. డన్. ఒకసారి చదివాను చిన్నగా. అల్ప ప్రాణ అక్షర పదాలు ఏమేమి ఉన్నాయి? తబల, దయ,
పలక గడప. మహాప్రాణాక్షర పదాలు కంఠం, కథ, భజన, సఫలం. ఓకే. Okay guys, please subscribe for more videos. See you Click on in bell next icon. video. See you in the next video. నెక్స్ట్ వీడియోలో మీకు ఒక సీక్రెట్ అయితే No, చెప్పబోతున్నాను. nothing. I will ask the questions. You can answer me now itself, Nana. Okay. Do you mean Kumar- question and answers? Ah, Okay. In this video, I will reveal one secret. Okay. mm. Shall I? ఓకే, కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ఓకే, ఇక్కడ నువ్వు ఆన్సర్స్ రాయి, నేను క్వశ్చన్ Mom, I don't know how to write actually. ఓకే. ముని కుమారుని పేరేమిటి? Okay, I will write. జస్ట్ first. పేరు రాసి చాలు. Okay. First answer. ముని కుమారుని పేరేమిటి? ముని కుమారుని పేరు మ్, శ్రవణ కుమారుడు. మ్, శ్రవణ శ్రవణ కుమారుడు. మ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు ప్రత్యేకత ఏమిటి? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజును ఐ విల్ కీప్ లైక్ దిస్ ను మ్, ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. మ్, ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇట్స్ ఓకే, ఎనఫ్ నానా. ఓకే, ఐ విల్ కీప్ డాట్స్. మ్. పులిష్ డాట్. సర్వేపల్లి రాధాకృష్ణ తల్లిదండ్రులు ఎవరు? థర్డ్ ఆన్సర్. సర్వేపల్లి రాధాకృష్ణన్ తల్లిదండ్రులు వీరస్వామి వావత్ స్వామి వీరస్వామి మ్, సీతమ్మ సీతమ్మ మ్. మావద్దు లైక్ దిస్ సీతమ్మ దంపతులు Hmm. దంపతులు ఓకే. బాణాన్ని ఎవరు వదిలారు? For this I should write half answer. I should write half is in question, second half is in question. So fourth answer, వేట కోసం వచ్చిన దశరథుడు బాణాన్ని వదిలారు. ఓకే. ఓకే గాయస్. Now briefly you ask one time. All right. ముని కుమారుని పేరేమిటి? ముని కుమారుని పేరు శ్రవణ కుమారుడు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు ప్రత్యేకత ఏమిటి? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ తల్లిదండ్రులు ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్ తల్లిదండ్రులు వీరస్వామి సీతమ్మ దంపతులు. బాణాన్ని ఎవరు వదిలారు? వేట కోసం వచ్చిన దశరథుడు బాణాన్ని వదిలారు. ఓకే, థ్యాంక్ యూ గైస్. Bye. Please subscribe wait a for more minute. videos. I should reveal a secret. Yeah, please. Now it's a new year, right? So we are opening a new playlist on coding of Python. Okay? So this is the secret I was waiting for. So regards, in our channel we don't have any coding programming playlist. As of So now. from 2026, from this year, we will be starting a new playlist, Python. Okay? Okay. We will start with small codes and become a big programmer. Okay? Okay. I am learning codings now. So let us open that playlist in our channel. Everybody be waiting. Tomorrow we will be opening. Okay, Nana. Bye. Thank Good you for night. watching.